కబడ్డీ లీగ్ ఫ్రాంచైజీ తమిళ్ తలైవాస్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ కెప్టెన్ భారత్ కబడ్డీ జట్టు సారథి పవన్ సెహ్రావత్ ను టీం నుంచి తొలగించింది. ఇందుకు సంబంధించి శనివారం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. క్రమశిక్షణ రాహిత్యం కారణంగా పవన్ సెహ్రావత్ ను ఇంటికి పంపించి వేశాం. ఈ సీజన్లో అతడు ఇక మా జట్టులో భాగంగా ఉండడు. జట్టుకు సంబంధించిన ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తమిళ్ తలైవాస్ స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై పవన్ సెహ్రావత్ తాజాగా స్పందించాడు. ఫ్రాంచైజీ పెట్టిన పోస్టును చూసి నాకు చాలా మంది ఫోన్లు, మెసేజ్లు చేశారు. వారందరికీ ధన్యవాదాలు. 9వ సీజన్లో కూడా నేను ఈ జట్టులోనే ఉన్నాను. గాయపడిన సమయంలో వారు నాకు అండగా నిలిచారు. మా తమ్ముడు అర్జున్తో కలిసి జట్టును ముందుకు తీసుకువెళ్లేందుకు నేను ఎన్నో ప్రణాళికలు రచించాను. అయితే ఒక వ్యక్తి కారణంగా మేము ఆ పని పూర్తి చేయలేకపోయాం అని పవన్ సెహ్రావత్ తెలిపాడు. అదే విధంగా ఈ ఫ్రాంచైజీ నా మీద క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డాననే ఆరోపణలు కూడా చేస్తోంది. నేను భారత జట్టులో ఉన్నాను. క్రమశిక్షణ అంటే ఏంటో నాకు తెలుసు. నిజంగా వారు ఆరోపించినట్లు నేను దోషినని తేలితే ఇక జన్మలో కబడ్డీ ఆడను అంటూ పవన్ సెహ్రావత్ సవాలు విసిరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా గత ఏడాది వరకు పవన్ సెహ్రావత్ తెలుగు టైటాన్స్ కు ఆడాడు. అయితే ఈసారి వేలంలో 59.5 లక్షల రూపాయల భారీ ధరకు తమిళ్ తలైవాస్ పవన్ ను కొనుగోలు చేసి కెప్టెన్ గా నియమించింది. అలాగే ఈ సీజన్ లో తలైవాస్ ఆడిన తొలి 3 మ్యాచ్లలో పవన్ భాగమయ్యాడు.